నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. దేవి శరణవరాత్రి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ వేడుకలు 5 రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు నుంచి కూడా వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ వస్తున్నారు. మరి ఈరోజు 5 రోజున ఏ అలంకారంలో భక్తులు కటాక్షిస్తున్నారో చూద్దాం పదండి. శరణవరాత్రి జరుగుతున్న రోజులు 9 రోజుల పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. మరొక మహిళా భక్తులు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం, నా పేరు భవానీ. నేను నెల్లూరు నవాబపేట నుంచి వస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 10 years నుంచి వస్తున్నాను. సో 10 years నుంచి వస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో అమ్మవారు నమ్ముకుంటే మేలే జరుగుతుంది. ఏమేమి జరుగుతున్నాయి మేడం? అన్నీ జరుగుతున్నాయి. నేను అనుకున్నన్ని జరిగాయి. ప్రతి సంవత్సరం వస్తాను. పిల్లల చదువులు కానీ అవన్నీ అమ్మవారు అడిగిన కోరికలు నెరవేరుస్తున్నారు మీకు? ఆ తల్లి దేవుళ్ళు అన్నీ నెరవేరాయి. నాకు అంతా మంచి అంటే గతంలో ఇప్పటికి ఏర్పాట్లు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ కింద డెవలప్మెంట్ బాగుంది. ఖచ్చితంగా వస్తాను. లీలావతి, చెన్నై నుంచి వస్తున్నాము. తెలుగు వచ్చా? ఎవ్రీ ఇయర్ వచ్చి దసరా టైంకి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించేస్తాము. మా సెంటిమెంట్ ఈ ఇయర్ కూడా ఈ టైంలో కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. చెన్నై నుంచి ఈ నవరాత్రుల కోసం కేవలం దీనికోసం వస్తుంది. వన్స్ ఇప్పుడు వచ్చేస్తాము, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి ఒకసారి వచ్చేస్తాము. లాస్ట్ కూడా మనం శ్రావణ శుక్రవారం టైంలో కూడా వచ్చి మొక్కేసిపోయినాం. చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. ఒక ప్రశాంతం దొరుకుతుంది. కొంచెం ఈ నెగటివిటీ బ్రెయిన్ నుంచి వెళ్ళి పాజిటివ్ దొరుకుతుంది. అది చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా గ్రేట్, మీరు చెన్నై నుంచి వస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, హలో, నమస్తే. నా పేరు ఉమా మహేశ్వరి. నేను చెన్నై నుంచి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అంటే మోర్ దెన్ 10 years నుంచి వస్తూ ఉంటాం మేము. చాలా బాగుంటుంది ఇక్కడ. పెట్టేసిపోతే మాకు అన్ని మంచి కలిసి వస్తుంది ఒక నమ్మకం. దానివల్ల మేము అందరం వస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. అదేలాగా ఈ సంవత్సరం కూడా వచ్చాం. 11th year అనుకుంటా. సో ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఈ నవరాత్రికి ఇక్కడికి రావాల్సిందే. ఖచ్చితంగా వస్తాం. మేమే కదా, వీళ్ళందరూ వస్తారు. ఫ్యామిలీ. మేము చెన్నై నుంచే వస్తున్నాము. మాకు ఆ తల్లి దైవ బాగున్నాము. ప్రతి సంవత్సరం వస్తా ఉన్నాం. ఇది 5 పూర్తి 6వ సంవత్సరం మేము వచ్చేది. సెటిల్ తెలుగు అందరూ బాగా మాట్లాడుతున్నారు. అంటే మాది ఆంధ్ర. మాది వచ్చి మా అత్తగారంతా ఆంధ్ర, మా అమ్మ నాయనంతా ఆంధ్రాలో. అయినా మేము పుట్టి పెరిగింది చెన్నై. అయినా ఈ తల్లి దగ్గరకు వస్తే సంతోషంగా ఉంటుంది. మనసు సంతోషంగా ఉంది. అన్నీ బాగా జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు మంజుల. చెన్నై నుంచి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. మాకు ఈ తల్లి దగ్గర బాగుంది. అన్నీ అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము తెలుగు వాళ్ళమే కదా, అందుకని తెలుగే మాట్లాడతాం మేము. లాస్ట్ ఇయర్ మా అబ్బాయికి పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి దీపం పెట్టుకొని అమ్మవారికి మొక్కుకున్నాను. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోయింది. ఈ ఇయర్ వాళ్ళు రావాల్సింది, కొంచెం ఇబ్బంది వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తారు. నా పేరు దివ్య, చెన్నై నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చి మేము దీపం పెడతాము. అదేమో ఇక్కడ మేము దీపం పెడితే ఎప్పుడు అది పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఎప్పుడు మంచిదే జరుగుతుంది. నెక్స్ట్ ఎట్టయినా ఏదైనా పాజిటివ్గా ఏదైనా మంచిగానే జరుగుతుంది. అది ఒక హ్యాపీనెస్. సో అందువల్ల ఎప్పుడు ఇక్కడికి వచ్చి పెడతాం. ఒక 4-5 years నుంచి వస్తున్నాం అంతే. సో మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అని? మా అత్తగారు ఉండారు. అంటే మా అత్తగారు అంటే మా మేనత్త ఉండారు. వాళ్ళ మూలంగా ఈ గుడి తెలిసింది. అప్పుడు 1 time ఇక్కడికి వచ్చి పెట్టింది. మంచిగా జరిగింది. అంటే పాజిటివ్గా అన్నీ జరుగుతుంది. అందువల్ల ఎవ్రీ ఇయర్ తప్పకుండా వచ్చి పెట్టాలని మాకు సంతోషం అంతే. సో అమ్మవారి దేవాలయం ఇంకా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారా? ఖచ్చితంగా వస్తాం. నేను ఉండేదాకా వస్తూనే ఉంటాం హ్యాపీగా అంతే. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది సార్ గుడికి రావడం? ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? వస్తుంటాము. ఈ సంవత్సరము ప్రత్యేకత బాగుంది. శ్రీధర్ రెడ్డి గారు బాగా ఏర్పాట్లు బాగా చేశారు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యాలతోటే అష్టైశ్వర్యాలతోటే బాగుండాలని అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. అందరికీ బాగా దర్శనం ఇచ్చి అందరికీ ఆశీస్సులు ఇచ్చింది అమ్మవారు. మా అబ్బాయి ఈరోజు మా అబ్బాయి బర్త్డే. అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. ఆశీస్సులు అమ్మవారు ఇచ్చారు. మా అబ్బాయి బర్త్డేకి ఆశీస్సులు కూడా ఇచ్చారు. జస్వంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగనే జరపాలని, అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, మా అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. సెలవు తీసుకుంటాం. చెప్పండి, ఎలా ఉంది మేడం ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవి అవతారం ఇవాళ. సో మేమందరం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇక్కడికి వచ్చాము.
అలాగే మా బాబు బర్త్డే కూడా. సో లక్ష్మీదేవి ఆశీస్సులు తన మీద ఉండాలని మా అందరి మీద కూడా లక్ష్మీ కటాక్షం చూపిస్తూ ప్రతి ఒక్కరు ఆనందంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంపూర్ణంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నది. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నవరాత్రులు. మన నెల్లూరులో మన రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. నవరాత్రులు ఇక్కడ చాలా స్పెషల్గా జరుగుతున్నాయి. 50వ సంవత్సరం కారణంగా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి ఎవరికి కూడా ఇంత ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు స్పెషల్గా మా అబ్బాయిది బర్త్డే ఉండి వచ్చాము. సో మాకు అందరికీ మంచి బ్లెస్సింగ్స్ దొరికాయి. అమ్మవారు వచ్చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక నమ్మకంతో వస్తారు. ఇక్కడ అమ్మవారు అంటేనే ఒక నమ్మకం. ఇక్కడ లోపలికి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. సో అందుకనే ఇంత రష్ ఉన్నా కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఇంత ఫ్లోటింగ్ ఉన్నా కానీ శ్రీధర్ రెడ్డి గారు ఈసారి చాలా ఎక్స్ట్రాలీ ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళు ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళు ప్రతిరోజు వస్తున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఏదైనా ఎవరైనా సరే శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళని కాదు, తెలియని వాళ్ళని కాదు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పరిచయం లేకపోయినా సరే అమ్మ మీకు దర్శనం అయిందా అని అడుగుతారు. వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసినా కానీ ఏదైనా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి వచ్చేసేసి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ కమిటీ మెంబర్స్తో చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్తో ఇంత ఇదిగా చేస్తున్నారు. అందువల్ల మేమందరం కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. మాకంతా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ప్రతిరోజు వస్తున్నాను, ఉదయం వస్తున్నాను, సాయంత్రం వస్తున్నాను. ఇక్కడ మనకి ఈ దసరాలో ఏంటంటే స్పెషల్లీ వచ్చేసేసి అమ్మవారికి ఈ ప్రదక్షిణలు అనేది చాలా ముఖ్యం. చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంత క్రౌడ్ ఉన్నా కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేసుకోగలుగుతున్నారు. అదంతా కూడా అమ్మవారి కృపనే అనుకోవాలి. మన నెల్లూరు వాళ్ళకే కాదు, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్న మన ఆంధ్ర వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు మా తమ్ముడు బర్త్డే, అందుకే మేము రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చాం అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. హ్యాపీ దసరా. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో ఈరోజు గజలక్ష్మి అమ్మవారుగా అలంకరించుకోబడ్డారు అమ్మవారు. అమ్మవారిని లోపల గర్భగుడిలో చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారంటే ఒళ్ళంతా పులకరించినంత పని అయిపోయింది. అసలు మన ఆంధ్రాలో దసరాలంటేనే ముందుకు గుర్తొచ్చేది రాజరాజేశ్వరి దేవి గారు. మన నెల్లూరు డిస్టిక్లో ఉండడం మనకెంతో గర్వకారణం. ముందుగా ఇంత మెయింటెనెన్స్ చేస్తూ మెంబర్స్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడంలో ఎమ్మెల్యే గారికి, శ్రీధర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ చేయాలని బాగా కోరుకుంటున్నాం. మా బాబు పుట్టినరోజు ప్రతి సంవత్సరం దసరాల్లోనే వస్తుంది. మాకెంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం మేము. అందుకే ఈరోజు మా బాబు పుట్టినరోజు కారణంగానే ఇక్కడికి వచ్చాము. గజలక్ష్మి అమ్మవారు బంగారు చీర వర్ణంలో అసలు చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారంటే మాటలు కూడా రావడం లేదు చెప్పడానికి. మీరు ఖచ్చితంగా వచ్చి గుడికి వచ్చి తనివి తీరా చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. అమ్మవారు చాలా మహిమగల తల్లి రాజరాజేశ్వరి మాత. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చాలా అలంకారం, చాలా వైభవంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారండి. దసరా శుభాకాంక్షలు. శ్రీధర్ రెడ్డి గారు బాగా వచ్చే సంవత్సరం ఇంకా హ్యాపీగా చేయాలి. రాజరాజేశ్వరికి ఆనంద శుభాకాంక్షలు స్వామి. సో మొత్తానికి 5వ రోజు కూడా నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజున 5వ రోజు ఈ రోజున శ్రీ గజలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. మరి ఒక అమ్మవారి మహిమలు తెలుసుకున్న భక్తులందరూ కూడా తండోపతండాలుగా క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరొక వైపు ఆలయ కమిటీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఇక్కడ భక్తుల కోసం. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అందజేస్తున్నారు. అదేవిధంగా మంచినీళ్ళు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరొక వైపు పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి సహకారంతో అధికారులందరూ కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఒకవేళ అనుకున్న సంఘటన జరిగితే స్పందించే విధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా మరొక వైపు ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 20 నిమిషాల నుంచి అరగంట లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేది. అంటే ఎంత ఫ్లోటింగ్ వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా దర్శనానికి అంతరాయం లేకుండా దర్శనం చేసుకొని ఫ్రీగా బయటకు వచ్చే విధంగా 3 లైన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో 24 గంటలు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో అయితే మాత్రం ఈ ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. ఎక్కడ ఒక గంట పాటు కూడా గ్యాప్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే విధంగా అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పటికీ మనందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్, ఆదాన్ టీవీ, నెల్లూరు నుంచి.